ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరలా తిరిగి తండ్రి ఈ సమయాన్ని మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన ఈ పునరుద్ధాన దినాన్ని సంఘముగా మేము జ్ఞాపకం చేసుకొని చుండగా తండ్రి, సమాధి వెనక ఎంత భయంకరమైన కుట్ర జరిగిందో ఈ లోకము ఎప్పటికప్పుడు తండ్రి క్రైస్తవ్యాన్ని అంతం చేసేసాములే అనుకునే ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ పిల్లలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు తండ్రి ఇక వారి జీవితపు అధ్యాయాన్ని ముగించేశామని అనుకుంటున్న మనుషుల యొక్క తలంపులు ఎలా ఉంటాయో, ఇక అయిపోయింది అంతా అని తండ్రి నీరసించిపోయిన సమయంలో మా జీవితాల్లోనికి వెలుగులను నింపినది ఒకే ఒక్కటి, పునరుద్ధానం. ఆ పునరుద్ధానాన్ని గురించి తండ్రి మరొకసారి ఈ ఏడాది కూడా మేము జ్ఞాపకం చేసుకొని చుండగా మాతో మా అందరితో మీరు ఉండండి. వివరించి చెప్పగలిగే జ్ఞానము నాకు అనుగ్రహించండి. మీ కుమారుని జీవితంలో జరిగిన కలతలు విజయాలను గూర్చి ఆలోచింప చేయడానికి 2000 సంవత్సరాల చరిత్ర వెనకకు మమ్మల్ని నడిపించండి. ఆ జ్ఞాపకాల్లో మమ్మల్ని నింపండి. ఆ జ్ఞాపకాల స్మృతులలోనే తండ్రి మమ్మల్ని నడిపించండి. ఇంతకు మించిన జీవిత పరమార్థం మాకు లేదని మమ్మల్ని రేపండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏదో వాడుకగా ఆచారంగా కాక తండ్రి అందరూ చేస్తున్నారు, మేము కూడా ఒక జ్ఞాపకం చేసుకోవాలని కాకుండా దీని వెనక జరిగిన తండ్రి మీ యొక్క సంకల్పం చిత్తమేంటో గ్రహించడానికి మాతో మా అందరితో మీ ఆత్మను మెండుగా కుమ్మరించండి. మేమంటే నచ్చిన వారికి కూడా తండ్రి ఈ మాటలు వినిపించండి. మమ్మల్ని తప్పుగా భావిస్తున్న వారిని కూడా వారి హృదయాలు తెరిచి తండ్రి ఈ మాటలను గౌరవించే మనస్సును వారికి దయచేయండి. మమ్మల్ని నిందిస్తూ బాధపడుతున్న వారిని ప్రేమించే మనస్సును మాకు అనుగ్రహించండి. ప్రతి మాటను తండ్రి హృదయాన్ని తాకేలా మమ్మల్ని అందరినీ తండ్రి మీరే మహిమపరుస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ వచనం. ఆదివారము తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియు తోచక ఉండగా ప్రకాశమయమైన 2 వస్త్రములు ధరించిన మనుష్యులు వారి యొద్ద నిలుచుండిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాని మీరెందుకు మృతులలో ఎతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవడానికి వారితో అని ఆగుదాం. మొదటి వచనం నుండి 12వ వచనం వరకు లూకా గారు ఒక విచిత్రమైన పరిచయాన్ని మనకు చేస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన దినం సంఘానికి పునరుద్ధాన దినం. పునరుద్ధానం అంటే మరణించిన వారు తిరిగి లేవడం కాదు, ఇక ఎప్పటికీ మరణించకుండా ఉండడం. పునరుద్ధానం అనేది చరిత్రలో ఎవరికి అర్థాన్ని తీసుకురాలేని పదం. అది క్రైస్తవ్యంలో మాత్రమే నిలబడిన పదం పునరుద్ధానం. మనకు తెలిసింది ట్రెడిషనల్గా మనకు అలాగే సండే స్కూల్ లెవెల్ నుండి కూడా
ఈ వచనాలు మనకు జ్ఞాపకాల్లో ఉన్నాయి. ఈ పునరుద్ధానం మీద ఎన్నో ప్రసంగాలు వినేసాం, ఈ పునరుద్ధానాన్ని గురించి ఎన్నోసార్లు వినేసాం. కాకపోతే కాస్తంత విచిత్రముగా ఒక పదంతో మనం పరిశీలన చేయబోతున్నాం. ఏం జరుగుతుంది? మొదట వచనం, ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళారట. రాయబడుతున్న మాట చూడండి, మరణం గెలవలేదు, జీవమే గెలిచింది. పదాలు బాగా వినాలి, ఆ చెత్త ఫోన్లు కొంచెం చెప్పి ఆఫ్ చేయాలి. ఎవరు వాగుతుంది మరలా గెలవలేదు, జీవమే గెలుస్తుంది. మనుషులు క్రీస్తును చంపేశామనుకున్నారట, కానీ దేవుడు ఆయనను లేపాడు. పునరుద్ధానం యొక్క చరిత్రను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక విచిత్రమైన పదము, ఒక విచిత్రమైన దృశ్యం, ఒక విచిత్రమైన అధ్యాయము, ఒక విచిత్రమైన వచనం మనకు కనబడుతుంది. ఏమిటా వచనం అంటే, ఈ ఈస్టర్ దినాన్న మనకు కనబడుతున్నది ఒకే ఒక్కటి. ఏమిటి అంటే, దొర్లింపబడిన రాయి. ఏంటట? ఒక రాయి ఉందట. రాయికి పునరుద్ధాన దినానికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. రాయికి మన జీవితంలో ఉన్న అడ్డురాళ్ళకి సంబంధం ఉంది. ఏదో ఈ ప్రపంచం అనుకుందట, ఇక అయిపోయింది, అధ్యాయాన్ని ముగించేసాం అనుకున్నారట. ఏమైపోయింది? ఏ అధ్యాయం ముగించేశారంటే, ఇక మరణమే మనుషుల మీద గెలిచింది, జీవం ఓడిపోయింది అనుకున్నారట. మరలా ఇక క్రీస్తన్న ఆయనక లేడు, చంపేశాం అనుకున్నారట. మరలా ఈ ఈస్టర్ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తున్న మరొక ముఖ్యమైన పదం ఏంటంటే, ఇక రాయి చేత ఆయన్ని బంధించేసాం అనుకున్నారట. లూకా రాస్తున్న విధానం గతించిన వారం కూడా చెప్పాం. చాలా విచిత్రంగా రాస్తుంటాడు ఆయన. రాళ్ళు గుచ్చి మనం రాయడానికి లేదా లూకా గారు మనకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, మనుషుల జీవితాల్లో కూడా అడ్డురాళ్ళు ఉన్నాయట. ఉన్నాయా? నాకున్నాయి, మీకు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క మానవ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక అడ్డుబండ మనకు తగులుతూ ఉంటుంది, ఏదో ఒక అడ్డురాయి. అది మన జీవితాన్ని ఏమంటుందంటే, ఇక అయిపోయావు నువ్వు, నిన్ను నేను బంధించేశానని మనం వైపు చూస్తుందట. మనుషుల జీవితాల్లో అడ్డురాళ్ళే కాదు, మనుషుల కుటుంబాల్లో కూడా చెప్పండి అడ్డురాళ్ళు ఉన్నాయి. కుటుంబాలు కలవకుండా రాళ్ళు రాంటి పరిస్థితులు ఈరోజు మనకు అడ్డు లేవా చెప్పండి? ఉన్నాయి. మనుషుల జీవితాల్లో, కుటుంబాలలో, దేశాలు కూడా కలవని అడ్డురాళ్ళు దేశాల మధ్య ఉన్నాయి. ఇంకా ప్రపంచం కూడా నెమ్మది పొందలేని ప్రపంచ జీవితంలో కూడా అడ్డురాళ్ళు ఉన్నాయి. ఏదో తెలియని అడ్డురాళ్ళు మన జీవితాన్ని చెప్పండి అడ్డగిస్తూనే ఉన్నాయి. లూకా గారు రాస్తున్న విధానం చూడండి. రాయి దొర్లింపబడి ఉంది అంటున్న ఆయన ఎవరు దొర్లించారు చెప్పలేదు ఆయన. ఎవరు? లూకా. మిగిలిన సువార్తికులు చెప్తారు. ఆ రాళ్లను దొర్లించినది దేవదూత అని చెప్తారు, కానీ లూకా గారు చెప్పలేదు. ఆయన చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఆ రాతి వెనక జరిగింది ఏంటి? ఆ రాతిని వేసిన వారి యొక్క మనసు ఏంటి? ఆయనను లోపల పెట్టేసిన తర్వాత బయట వారి ఫీలింగ్లో ఉన్న టాక్స్ ఏం జరుగుతున్నాయి? ఇది నేరుగా కార్నర్ చేస్తున్నారు. ఎవరు? లూకా గారు రాస్తున్న విధానం చూడండి. ఎందుకు ఆయన రాస్తున్నప్పుడు కొన్ని పదాలు కావాలని ఉపయోగిస్తాడు. ఎవరు? లూకా గారు. మీకు గుర్తుందో లేదో, క్రీస్తు వారిని ఊరేగిస్తారు. మనం మటలాది వారిని ధ్యానించాం. ఆయనను ఊరేగిస్తున్నప్పుడు 19వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు శిష్యులు ఊరేగింపులో కేకలేస్తారు. ఆ కేకలు వేస్తూ ఉండగా పరిసయ్యులు కొంతమంది వచ్చి సైలెంట్గా ఉండమని చెప్పి నీ శిష్యుల్ని అంటారు. ఎందుకంటే ఈ సౌండ్ ప్రభుత్వానికి వినబడితే చెప్పండి
మనందరికీ ప్రమాదం కనుక నువ్వేదో కొత్త రాజు వచ్చావని నీతో పాటు మమ్మల్ని అందరినీ కలిపి చంపేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ, నీ శిష్యులను సైలెంట్గా ఉండమని చెప్పు అని అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు సైలెంట్గా ఉంటే లేదా వారు సైలెంట్గా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. లూకా గారు రాస్తున్నప్పుడు చూడండి, కావాలని ఆ పదాలు ప్రభు ఉపయోగించాడని, ఆ పదాలు ఆయన నొక్కుతున్న విధానం చూడండి. మీరు ఊరుకుంటే, శిష్యులు ఊరుకుంటే ఏమి కేకలేస్తాయట? రాళ్ళు కేకలేస్తాయి. అంటే స్తుతించే రాళ్ళు కూడా ఉన్నాయా అంటే చెప్పండి, ఉన్నాయి. రాళ్ళు స్తుతిస్తాయంటే ఎస్, రాళ్ళు స్తుతిస్తాయి. రాళ్ళు అడ్డు తొలగుతాయంటే రాళ్ళు అడ్డు తొలగుతాయి. అంటే దీని వెనక ఏదో జరుగుతుందని చెప్పడానికి లూకా గారు పదే పదే కావాలని మనకు కొన్ని వచనాలు రాస్తున్నారు. ఏం చేశారు? ఒక రాయి వేసి ఆయన ఆపేయాలనుకున్నారట. ఎవరిని? యేసుక్రీస్తుని. అధికారులు ఉన్నారు ఆ రాయి వెనక, అధికారంలో ఉన్న మహానుభావులు ఉన్నారు ఆ రాయి వెనక, ప్రభుత్వాలలో ప్రభువులు ఉన్నారు ఆ రాయి వెనక. వారన్నారు, ఇక ప్రభువు రాకుండా మనం పెట్టేసాం, దీని పేరు సమాధి రాయి. పెట్టేసి మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటారో ఒకసారి మీరు ఎక్కువ వచనాలు వద్దు, ఆ ఒక్క పదాన్ని మీరు అలా నొక్కు నొక్కు ఆలోచించండి. ఏదో విషయం మనకు వెనక జరుగుతున్నట్టు కనబడుతుంది. ప్రభుత్వ అధికారులకు ఉన్న మహానుభావులుగా పిలువబడుతున్న ప్రభువు కదా, ఎలా ఉంటుంది? సైలెంట్గా ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఒకసారి ఊహించుకోండి 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో. ఆయన చుట్టేశారు, వస్త్రం చేత చుట్టు వేసిన తర్వాత లోపలికి తీసి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇక బయటికి రాకుండా రాయిని అడ్డు వేసేస్తారు. రాయి వేసేసిన తర్వాత మీరు గుర్తుంచుకోండి, ఇక నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఎవరు? అపోజిషనే కాదు, ఫాలోవర్స్ కూడా ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలిసి ఏడిస్తే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం మనకు తెలుస్తుంది. అప్పుడు ఏడుస్తాం మనం. మీకు అర్థమవుతుందో లేదు? ఒకే ఒక ఇమేజ్ ఎక్కువ వద్దు. యేసుప్రభుని తీసుకెళ్లారు, లోపల పెట్టేశారు. లోపల పెట్టేసిన తర్వాత ఇక రాయేసేసారు. ఇక అధ్యాయం ముగిసిపోయింది, ఆ పేజీ తిరగేసేసామనుకున్నారు. అనుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుకుంటారు? అపోజిషన్స్ ఉన్నారు. యేసు ప్రభు వారికి ఫాలోవర్స్ కన్నా చెప్పండి శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే సత్యం మాట్లాడుతున్న వానికి చెప్పండి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. అక్కడ వరకు ఎందుకండి, సొంత కుటుంబ సభ్యులే శత్రువులు ఉన్నారు. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఇప్పుడు లోపల పెట్టేసిన తర్వాత ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారా? చెప్పండి. నవ్వి పీడ ఎడగరాసిపోయిందని ఏదంటారు, అదనుకుంటారు. చెప్పండి, ఏమనుకుంటారు? మీరు బాగా వినాలి. మన జీవితాల్లో జరుగుతున్న విషయానికి పునరుద్ధానానికి సంబంధం ఉంది. మొట్టమొదటి బెంచ్గా ఆయన శత్రువర్గంలో ఉన్న వారిని తీసుకుంటే అందులో కొంతమంది ఉన్నారు. మొట్టమొదటిగా ప్రధాన యాజకులు. బాగా వినాలి, మీరు అది ఊహించుకోండి. లోపల ఆయన పెట్టారు, బండేసిస్తారు. బండేసిన తర్వాత బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. లోపల ఏం జరిగిందో తర్వాత, లోపల ఆయన పెట్టేసిన తర్వాత ఆ నిశ్శబ్దం వెనక బయట వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ప్రధాన యాజకులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమని చెప్పనా? అయిపోయింది చెప్పండి, చంపేశాం. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, చంపేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారట ఇక సమస్య అయిపోయింది. ఏ సమస్య? వాళ్ళకి సమస్య. ఏం మాట్లాడుకుంటారు? ఆ పెద్ద మనుషులు కలిసి మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుకుంటారు. ఏమో తెలుసా? నజరేయుడంట, వడ్రంగవాని కుమారుడంట. ప్రజలందరూ ఏదో ప్రసంగాలు చెప్పేసరికి వెనక ఉవ్వెత్తున వెళ్ళిపోయారట. ధర్మం అని మనం బోధిస్తుంటే తానేదో ఈ ధర్మాన్ని బోధించి ధర్మానికి కర్తనని చెప్పుకుంటూ తిరిగాడట. ఇక అయిపోయాడట, ఇక రాడట, రాయిట్టేశాం. ఎవరు మాట్లాడుకుంటారు? ప్రధాన యాజకులు.
ఎక్కడో వడ్రంగి వాడు, వడ్రంగి కుమారుడు, నజరేతు నుంచి వచ్చిన వాడు ఇక అయిపోయింది అనుకోవడానికి ముందే వాళ్ళందరూ తెలియక తిరిగారు. పిచ్చి జనాంగం. ఏమని తిరిగారంటే ఏదో పెద్ద లీడర్ అనుకున్నారు. జనాంగం వెళ్ళిపోయారు, ఆయన ప్రసంగాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, అన్న కైఫా, వాళ్ళిద్దరు బావమతులు. ఇలా అనుకుని ఉంటారు. ఏరా బావా, చెప్పండి, అయిపోయింది రెక్క, తొలగిపోయింది, ఇక మనకెవడో అడ్డు లేడు చెప్పండి, ఇక ఎవడో మనకు అడ్డు రాడు చెప్పండి, ఉన్న అడ్డుని తొలగించేసాం, ఇక రాకుండా అడ్డు చెప్పండి పెట్టేసాం. ఏమంటావు బావా అన్నాడు. ఎవరు? ఆ అన్న అన్నాడు, కైపా అన్నాడు. అయిపోయింది బావ, ఇక ఎవడో మనకు అడ్డు రాడు, తెంచేసాం, తుంచేసాం, చంపేసాం, లోనెట్టేసాం, స్పృహ వచ్చినా బయటికి రాకుండా రాయిట్టేసాం. ప్రధాన యాజకులు ఆయన ప్రసంగాల్ని ఎట్టకారం చేయాలంటే ఆయన చనిపోయిన తర్వాత ఇక మనిషి లేడుగా. మనిషి లేనప్పుడు నోరికి చెప్పండి బలం వచ్చేస్తుంది. చాలామంది చేసే బుద్ధిహీనమైన బలహీనమైన పని చెప్పిన మనిషి లేనప్పుడు మాట్లాడతారు. మీరు గమనించండి. కావాలి మనం ముందున్నాం అనుకోండి, ఏం మాట్లాడు, బాగున్నారు బ్రదర్, భోంచేశారా అని అడుగుతా. అది ఎదురుగా లేవనుకోండి, చెప్పండి అడా జేమ్స్ గడా వాళ్ళండి మాట్లాడుకోరు. మనుషులు లేనప్పుడు మనుషులు నోరులకి బలాలు వస్తాయి. యేసుప్రభు నోరు కాదు కదా, ఆయన కదలడానికి దేహంలో కూడా లేడు. ఇప్పుడు అక్కడ పెట్టేశారు ఆయన్ని, బయట మాట్లాడుకుంటున్నారు. తొలగించేసాంరా బావా, అయిపోయాడు రెక్క, లేడురా అని మాట్లాడుకుంటున్నారు. అపోజిషన్లో ఉన్న ప్రభుత్వాధికారులు, పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు, వీళ్ళందరికీ ఒకరికొకరు పడేది కదా. వీళ్ళు ఒకరికొకరు పడేది కదా. వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి మొత్తం మీద ప్రభుత్వంలో. ఇప్పుడే చూడండి, సొంత పార్టీలోనే ఒకరికొకరు కొట్టి చేస్తున్నారు. అలాగే సేమ్ ఆ రోజుల్లో కూడా ఒకే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న గవర్నర్కి అదే హేరోదుకి పిలాతుకి పడేది కాదు. కానీ ఈ విషయంలో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారట. ఏ విషయంలో? రాయి ఎట్టేయడంలో. రాయి పెట్టేసిన విషయంలో ప్రధాన యాజకులు, పిలాతు, హేరోదు వీళ్ళందరూ ఒక్కడైపోయి అనుకున్నారట, అయిపోయింది, తలనొప్పి చెప్పండి వదిలిపోయింది. సమాజం అంతా ఇక ఎవడో వైపు చూసే అవసరం కూడా లేదు, ఇక అయిపోయాం, కప్పెట్టేసాం, ఇక రాలేడు అనుకున్నారట. నెక్స్ట్ ఇదొక వర్గం. యాజకులు మాట్లాడుకుంటున్నారు. గవర్నర్ హేరోదు ఆడేమనుకుంటాడు చెప్పండి, ప్రభు లేడు, లోన శవమై ఉన్నాడు, రావడానికి కూడా అవకాశం లేదు చెప్పండి, అడ్డురాయి ఉంది. వీడు బయట ఇప్పుడు ఏమనుకుంటాడు చెప్పండి. ఇవన్నీ 3 రోజుల్లో జరుగుతున్న టాక్స్. మీకు అర్థమవుతుందో లేదో. హేరోదు ఏం మాట్లాడుకుంటాడు, ఏమనుకుంటాడు? మా బావు అప్పుడు ఎప్పుడో అనుకున్నాడు. ఆడి బావు కూడా హేరోదే. మా బావు అప్పుడు ఎప్పుడో అనుకున్నాడు, ఈ అబ్బాయి బావుగా ఉన్నప్పుడు చంపేద్దామని. మీకు అర్థమవుతుందో లేదు చరిత్ర. మా బాబు హేరోదు, పెద్ద హేరోదు అనుకున్నాడు ఒకప్పుడు చంపేద్దామని. వీడి వలన అనేక మంది బెత్లెహేములో ఉన్న పిల్లలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు చచ్చిపోయారు. తప్పించుకున్నాడు ఆ రోజు. మా బాబు ట్రై చేశాడు, అవ్వలేదు, ఈరోజు నాకు చిక్కాడు, ఇక అయిపోయాడు. మా నాన్న ఎదురు చూసిన శత్రుత్వం ఈరోజు నేను చెప్పండి లేపేశాను, తీసేశాను, ఇక లేడు, రాకుండా అడ్డురాయి పెట్టేశాను. నా అధికారానికి ఇక ప్రమాదం లేదు. నన్ను సవాలు చేసేవాడు ఇంకెవడో లేడు. సవాలు చేసిన యోహాన్ని చంపేశాం, సవాలు చేస్తున్న యేసుని కూడా చంపేశాం. ఇక రాకుండా ఏం చేసాం చెప్పండి. నీకు కావాలన్నా పదం పదే అంటున్నాను నేను, అడ్డురాయిని పెట్టేశాం. ఇలా టాక్స్ చూడండి ఎలా ఉన్నాయి. ప్రధాన యాజకులు వారి కోణాల్లో వారు మాట్లాడుకుంటున్నారు, గవర్నర్స్గా పిలవబడుతున్నారు, వీరి కోణాల్లో వీరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ దేవాలయంలో ఉన్న సద్దుకైలు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళేమంటారు తెలుసా? మాటికి మందిరానికి వచ్చేవాడు వద్దన్నా, మందిరం దగ్గరికి రావడమే కాకుండా కానుకలు బట్టి దగ్గర నిలబడేవాడు, ఎవరెంత ఎత్తున్నారో కూడా చూసేవాడు.
పేదవాళ్ళు ఎంత వేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు ఎంత వేస్తున్నారు అన్నీ చూసేవాడు మన అధికారానికి అడ్డు బండగా ఉన్నాడు. ఇక అడ్డు బండగా ఉన్న వాడిని చంపేసి లోనెట్టి మనమే అడ్డు బండ ఎట్టేసాం. చూసారా, యేసుప్రభుని చంపడానికి ఒకళ్ళిద్దరు లేరట, బ్యాచ్లు చెప్పండి ఎంతమంది బ్యాచ్లు అని వెనకాల ఉన్నారట. ప్రధాన యాజకులు ఏ రోజు దేవాలయంలో ఉన్న సద్దుకైలు ప్రసంగాలు తెగ చేసేవాడు దేవాలయానికి వచ్చి. ప్రసంగాలు ఉన్నాయి చెప్పండి, ఈరోజు అయినా లేడు, ఏమయ్యాడు, అయిపోయాడు, చంపేశాం, కప్పెట్టేసాం, రాయెట్టేసాం అని వాళ్ళు అనుకుంటున్నారట. మత బోధకులు పరిచయులు ఉన్నారు. ఇదేనో బ్యాచ్, 3వ బ్యాచ్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ పరిచయాలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా నేను మరలా చెప్తున్నాను, రాయి బయట జరుగుతుంది ఇదంతా. సమాధి 3 రోజులు మౌనంగా ఉంది. మౌనంగా ఉన్నప్పుడు మన ఎదురుగున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు చూసారా, అదో రకం. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి ఎక్కువ మాట్లాడతారు, ఎందుకంటే ఇటు మౌనంగా ఉన్నాడని. సమాధి కూడా మౌనంగా ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉండి సముద్రం కాస్త అలా వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఏడు సంగతి నీకు ఎలకం చెప్తుందని కాదు, చెప్పండి. నిన్ను నీ ఏసాలని మడతెట్టేయడానికి రెడీగా ఎగేసుకొచ్చేస్తుందని దాని అర్థం. సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే దాని అర్థం ఏంటి? సెల్ఫీ ఎత్తుందనా, ఏం చేస్తుందని? నీ కంఠానికి అది రెడీగా గురేసి కూర్చుందని అర్థం. ఈ ప్రమాదానికి హెచ్చరికలు. సమాధి మౌనంగా ఉండేసరికి బ్యాచ్ హడావడి చేసి సంబరాలు చేసుకుంటున్నారట, మాట్లాడేసుకుంటున్నారట. ఏమని మాట్లాడేసుకుంటున్నారంటే, ఇదిగో దేవాలయంలో సద్దుకేలు కూడా అంటున్నారట. ఇక మత బోధకులైన పరిచయాలు మాట్లాడుతున్నారట, మనం ఏదో అక్కడ ఇక్కడ తిరిగి మంచి పేరు సంపాదించుకున్నాం అనుకున్నాం, మనం ఎక్కడికి పోయినా ఎవడైనా రాలేళ్తున్నాం వందనాలు చెప్పు అనేవాళ్ళు. సంత వీధుల్లో ప్రార్థన చేయబెట్టరా కలుముయి అని చెప్పి నడివీధుల్లోనే, ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి తెలుసుగా, నడివీధుల్లోనే ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకు చేయించేవాళ్ళు? మనుషులు మనల్ని ఏమనుకోవాలి, అమ్మో ఎంత మంచోళ్ళండి ప్రార్థన నడివీధుల్లో చేస్తున్నారు అనుకోవాలి. ఎవడైనా వందనాలు చెప్పకపోతే వందనాలు చెప్పరా అని అడిగేవాళ్ళు. ఎందుకంటే సంస్కారం నేర్పేసరికి బయటి వారు మనల్ని ఏమనుకునేవారంటే చెప్పండి, మంచోళ్ళు అనుకునేవారు. కానీ మన మంచిని మించే ఈ మంచి అనిపించుకోవడానికి ఏదో వచ్చేసాడు, తెగ ట్రై చేసేసాడు. పాపుల మధ్య కూడా పోయి ఆ పాపులతో కూడా ఏమనిపించుకున్నాడు, మనకన్నా మంచి అనిపించుకోవాలని పాపులతో పాపుగా కూర్చున్నాడు. వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో నీళ్లు త్రాగాడు, వాళ్ళ మధ్య తిరిగాడు, మనకన్నా మంచి అనిపించుకోవాలనుకున్నాడు. ఎంత మంచి అనిపించుకుంటే ఏంటి, ఇక చివరికి మనం చెప్పండి చంపేసాం, లోపల ఎట్టేసాం, రాయి ఎట్టేసాం. ఇక మనల్ని మించిన మంచోడు ఇంకెవడు లేడు. చూసి ఎవడో ఫీలింగ్ ఆడదండి నేను చంపేసి, ఎవడ ఫీలింగ్ ఆడు ఎక్టీకరించుకుంటున్నాడు చూడండి. ఎవడికి వాడే ఆయనని చంపేసి ఎవడ ఫిలాసఫీ ఎవడ ఫీలింగ్ వాడిస్తున్నాడట. పరిచయులైన వారు అంటున్నారు, మంచివారు అనిపించుకోవడానికి మన మంచిని మించి అయిపోతున్నాడు అనుకున్నాం. ఇక మనకు ఏం పర్లేదు, మన పదవులకు కానీ మన పరిచర్యకి కానీ మన ధర్మానికి కానీ మనల్ని మించిన మంచోడు లేడు. ఇక మనమే చెప్పండి మంచోళ్ళు. పరిచయులు కూడా ఆలోచిస్తున్నారు మంచివారు మనమే అని. ఎక్కడికక్కడే వీరి యొక్క మూకుమ్మడి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి చూడండి. వాళ్ళు కూడా చివరికి కోరుకున్నది చెప్పిన, మేం కోరుకున్నది అదే, లోపలెట్టేయండి రాయిట్టేయండి. ఈరోజు కోరుకున్నది అదే. నన్ను సవాల్ చేసి నన్ను నక్కన్నాడు, నన్ను నక్కన్నవాడిని లోపల పెట్టి రాయేసేయండి. మత బాధకులు కోరుకున్నది అదే. మాకన్నా గట్టిగా ప్రసంగాలు చెప్పేస్తున్నాడు వచ్చి, మేము వాక్యాలు చెప్తుంటే అది అలా కాదని చెప్తున్నాడు మాకు వచ్చి. అందుకే ప్రసంగాలు కూడా ఉండడానికి వీల్లేదా, నాలుక మాట్లాడు లోపలెట్టినాడు. ఎవడికి వాడే ప్రతి కోణంలో యేసుక్రీస్తు వారిని చెప్పండి చంపేయాలి, మరలా బయటికి కనీసం వాసన కూడా రాకుండా కావాలని అంటున్నాను పదే రాయెట్టేశారు. లోక అందుకే కావాలని ఆ పదం రాసాడండి ఆయన. ఇంకా జలేతు అన్నవారు ఉన్నారట, విప్లవకారులు. చెప్పానుగా జలేతు అంటే ప్రభుత్వ అధికారుల మీదకి తిరగబడతారు. ప్రభుత్వ అధికారుల మీదకే కాదు, వారికి అడ్డొచ్చిన ఎవరినైనా వారి ధర్మానికి అడ్డొస్తే చెప్పండి
లేపేస్తారు. జలేతు అనబడిన సీమోను అని చదువుకున్నాక ఇది ఒక తెగ, ఇది ఉగ్రవాదుల తెగ, విప్లవకారులు, జాతి భక్తి కలిగిన వారు, మత ప్రేమ కలిగిన వారు, ధర్మశాస్త్రం కొరకు పిచ్చెక్కిపోయేవారు, జలేతు తెగవారు. వాళ్ళు కూడా అనుకున్నారట, అయ్యో వచ్చాడు మనలాంటి వాడే నాయకుడు అనుకున్నాం, మనలాగే ఉంటాడు అనుకున్నాం, మనకు ఒక నాయకుడిగా మన విప్లవకారులకి అందరికీ ముందస్తు విప్లవకారుడు మన మెస్సేలా వ్యవహరిస్తాడు అనుకున్నాం. సర్లే విప్లవకారులను ఎప్పటికైనా చంపేస్తారుగా, చచ్చిపోయాడు ఏం చేస్తాం. మోసేలా ముందుంటాడు అనుకున్నాం, ఏలియాలా సవాల్ చేస్తాడు అనుకున్నాం, విప్లవకారులకి మనకు పెద్ద నాయకుడిలా సంసోన్లా వ్యవహరిస్తాడు అనుకున్నాం. చివరికి మౌనంగా చచ్చిపోయాడు. ఏం చేస్తాం, చంపేశారట, రాయి కూడా అడ్డంగా పెట్టేశారట. ఇక విప్లవం ఆయనతో ఆగిపోయిందని, ఆ రాయే చెబుతుందని జలేతు వారు కూడా చెప్పండి అనుకుంటున్నారు. ఇంక వీళ్ళందరినీ పక్కన పెడితే శిష్యులు ఏమనుకుంటున్నారు? ప్రేమించిన గురువు శవమై లోనున్నాడు, ప్రేమింపబడిన శిష్యులు చెప్పండి బెదిరిపోయే రాయి బయట ఉన్నారు. వీళ్ళేమనుకుంటున్నారు? ఈయనే మా బంధువు అనుకున్నాం, ఈయనే మా మార్గం అనుకున్నాం, ఈయనే మా ప్రభు అనుకున్నాం, చివరికి ఈయనే మాకు అండ కొండ మా ధైర్యం అనుకున్నాం. చంపేశారు ఆయన్ని, మా ధైర్యాన్ని చంపేశారు, మా ప్రభు అనుకున్న వాడిని చంపేశారు, మా బంధువు అనుకున్న వాడిని చంపేశారు, ఇక మా వండ వాళ్ళు లేకుండా చంపేశారు. చివరికి చంపేసి కప్పెట్టేసి లోపల పెట్టేసి చెప్పండి రాయి కూడా పెట్టేశారట. ఇక ఏం చేస్తాం? విసిగిపోయి భయపడిపోయి ఆ రాయి దగ్గర కూడా వెళ్ళకుండా చెప్పండి పారిపోయారు. ఇప్పుడు ప్రశ్న, రాతి సమాధిలో పెట్టేసామనుకున్నారు, రాయి వేసేసామనుకున్నారు, ఇక ఏమీ లేదు అయిపోయింది అనుకున్నారు, సిలువేశారు, రాయెట్టారు, ఇక రాకుండా ఎప్పటికీ అలానే ఉండిపోవాలని బంధించేశారు. అనే విషయం ఏంటి చెప్పనా? మనుష్యులు రాళ్ళేయగలరు, మనుష్యులు మరలా చెప్తున్నాను శవముగా మార్చగలరు, మనుష్యులు బంధించగలరు. దైవం చెప్పండి వాటన్నిటినీ తొలగించగలిగే శక్తి కలిగిన వాడు. మనుషులు ఎప్పుడైనా మన జీవితాల్లో రాళ్ళేస్తారు, మన కుటుంబాల్లో రాళ్ళేస్తారు, మన జీవితానికి అడ్డుబండలేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద రాయి అయినా తొలగని రాయి లేదు, రాయి లేని జీవితం ఈ చరిత్రలో లేదు. ఏదో ఒక రాయి ఉంటుంది, ఎంత రాయి అయినా తొలగని రాయి లేదు, ఆ రాయిని తొలగించని దేవుడు కూడా లేడు అని ఒక మాట అడుగుతున్నాను. ఏమైందంటే యోహాను సువార్తలో మనకు చెప్తాడు, ఆ రాయిని సాక్షాత్తు దేవుని ఆధీనంలోనే చెప్పండి తొలగింపబడిందట. ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు మౌనం వెనక, ఏవేవో అనేసుకుంటున్నారు మౌనం వెనక. వాళ్ళదే విజయం అనుకుంటున్నారు, మాదే పైచే అనుకుంటున్నారు, మరణానిదే బలం అనుకుంటున్నారు, జీవం అయిపోయింది అనుకున్నారు, బండరాళ్ళే బలమైనవి అనుకున్నారు, బంధించేసామనుకున్నారు. కానీ దైవం నేర్పుతున్న ఈ పునరుద్ధాన దినాన నీకు నాకు ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, అది ఎంత పెద్ద అడ్డు బండైనా తొలగించేవాడు చెప్పండి ఆయనే. అది ఎలాంటిదైనా తొలగించేవాడు ఆయనే. గుర్తుకి కావాలని యోహాను సువార్తకు ముందస్తుగా లూకా వాడుతున్న పదం ఏంటంటే, ఆ రాయిని తొలగించిన దేవదూతలని కావాలని అనలేదు ఆయన. ఎవరు? లూకా గారు. చూద్దాం ఒకసారి, చదువుదాం మరలా. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి ప్రకాశమాయమైన వస్త్రము
వారి యొద్ద నిలబడిరి, వారి భయపడి ముఖములను నేల మోపి ఉండగా. ఆగుదాం ఒకసారి. వారికి ఏమీ తోచకుండా నిలబడ్డారట. పై మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు వెళ్ళే సమయానికి రాయి చెప్పండి దొర్లింపబడి ఉందట. అడ్డు రాయి, బండరాయి, ఇక రాకుండా పెట్టేశామనుకున్న రాయి, ఇక ఏ రాయి లేకుండా చెప్పండి అడ్డు రాయి ఆ జీవానికి అడ్డు లేకుండా తొలగింపబడిందట. వీళ్ళ జీవానికి ఊపిరి లాంటి మరింత స్వప్నాన్ని, లేదా క్షమించండి, ఒక దృశ్యాన్ని చూపించడానికి అడ్డురాయి తొలగింపబడిందట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు లూకా గారు దేవదూతలనే ప్రస్తావన తరలించారనే ప్రస్తావన అంత క్లియర్ కట్గా ఎందుకు రాయలేదంటే కారణం ఒకే ఒకటి. లాజర్ని చంపేసినప్పుడు లాజర్ని కూడా లోపలెట్టేశారు. లాజర్ని లోపల పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, లాజరు బయటకు రావడానికి ముందు ప్రభు ఒక మాట అంటాడు, వెళ్ళి ఆ రాయి తొలగించాడు అంటాడు. లాజరుకి అడ్డుకున్న రాయిని తొలగించింది ఎవరు? మనుష్యులు. నేను మరలా చెప్తున్నాను, ఆ మనుష్యులు తొలగించారన్న ఆ వచనం వెనక ఆ మనుష్యును ఉపయోగించి ఆ రాయిని తొలగించింది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు అనే దేవుడు. గుర్తుపెట్టుకోండి, లాజర్ని బయటికి రావడానికి ఆ లాజరుకు అడ్డుబండగుండిపోయిన ఆ రాయిని తీయించింది ఎవరు అంటే చెప్పండి మనుషులే. అయినా ఆ మనుషులను ఉపయోగించి ఆ కార్యము చేయించింది ఎవరు? దేవుడు. యేసు ప్రభు లోపల ఉన్నాడు, ఆయన సమాధి ఖాళీ అయిపోయిందని చూపించడానికి ఆ అడ్డుబండను, మరలా చెప్తున్నాను, ఆ అడ్డుబండను తొలగించడానికి దేవుడు ఉపయోగించుకున్నది దేవదూతలనైనా ఆ వెనక ఆ కార్యము చేయించింది ఎవరు? దేవుడు. అంటే మనకు కావాల్సిన అల్టిమేట్ పాయింట్ లూకా గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనుషులు తొలగించారా దేవదూతలు తొలగించారన్నది పాయింట్ కాదు, ఈ తొలగించినది దేవుడే అని చెప్పాలనుకున్నాడు. అది దేవుడే తొలగించాడు. ఎవరు తొలగించాడు, ఎలా ఉపయోగించాడన్న తర్వాత విషయం, ఎవరిని ఉపయోగించాడన్న తర్వాత విషయం, మనుషులు నా దేవత అది పాయింట్ కాదు. ఆ తొలగింపబడడానికి వెనక కర్త, కర్మ, క్రియ చెప్పండి దైవం తొలగించింది, బయటికి రమ్మంది. బయటికి రమ్మన్న వెంటనే గుర్తుపెట్టుకోండి, దేవదూతలు బయట నిలబడి బయట నుంచి లోపలికి రమ్మన్నది మనుషులను రమ్మన్నాయి, యేసుప్రభుని కదా రమ్మన్న. ఎందుకు అంటే ఆయన బయటికి రావడానికి రాయి తొలగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను అడుగుతున్నాను మరలా, జీవం దగ్గరికి పోవడానికి, జీవితానికి అడ్డుబండగా ఉండిపోయింది యేసుప్రభుకు కాదు చెప్పండి మనకి. లోపల ఉన్న ఆయన బయటికి రావడానికి ఆయన రాయి తొలగించుకోవాల్సిన అవసరం లేదు. రాయి మూయబడి ఉండగానే ఆయన బయటికి రాగలడు. మరి రాయి ఎవరి కొరకు అడ్డు తొలగింపబడింది? ఎవరి కొరకు దైవం ఆ అడ్డు రాయిని పక్కకు పెట్టించింది? ఎవరి కొరకు అడ్డు రాయి పక్కకు తీయబడిందంటే మనుషులమైన మన కొరకే. నేను మరలా చెప్తున్నాను, మనం దేవుని దగ్గరికి పోవడానికి, జీవం దగ్గరికి పోవడానికి, దేవుని మీద ఆనుకోవడానికి, దేవునితో మనం సహవాసం చేయడానికి అది ఎంత పెద్ద అడ్డురాయి అయినా సరే చెప్పండి దేవుడు తొలగిస్తాడు. పునరుద్ధానంలో నీకు నాకు ధైర్యాన్ని ఇస్తున్న మాట ఏంటంటే, సంగమా నీ జీవితంలో ఉన్న ఏ రాయి అయినా సరే దేవుడు చెప్పండి తొలగించేస్తాడు. మనుషులు రాళ్ళు పెడితే ఆ రాళ్ళను తొలగించేది చెప్పండి దేవుడు. మనుషులు నిందలేస్తే ఆ నిందలను పూదండలుగా మార్చేది దేవుడు. అధ్యాయం అయిపోయింది అనుకుంటే ఆ అధ్యాయాన్ని పొడిగించి రాసేది దేవుడు. పేజీ తిప్పేశామనుకుంటే పేజీని కొనసాగించేవాడు కూడా దేవుడు. మౌనంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడిన ప్రతి నోరును మూయించేవాడు చెప్పండి దేవుడు. ఆయన ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే మాట్లాడిస్తాడు. ఇక నోటి మాట లేకుండా ఒకే ఒక్క కార్యము చేస్తాడు. ఇక అడ్డు లేకుండా అన్నీ చెప్పండి తొలగించేస్తాడు. ఈ పునరుద్ధానంలో నీకు నాకు చెబుతున్న ధైర్యం ఒకే ఒక్కటే, సంగమా ధైర్యముగా ఉంటున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాయిలు మనుషులు వేస్తారని నేర్చుకున్నాం, అడ్డు గడియలుగా వారు పెడతారని నేర్చుకున్నాం, తొలగించేది దేవుడని నేర్చుకున్నాం. మరి మనం ఏం చేయాలి? వాళ్ళు రాళ్ళు ఎత్తరని ఎదురు చూడాలా?
మరి మనం ఏం చేయాలి? ఆ 12 వచనాల్లో స్త్రీలు ఏం చేశారో చెప్పండి. మనం అదే చేయాలి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నాను. పోనీ మీ జీవితంలో ఎన్నో చేస్తారు అది? ఎన్నిసార్లు చదివండి అధ్యాయం అది? రండి పర్లేదు. ఏం చేశారు వాళ్ళు అని అడిగితే ఒకసారి చదువుదాం మరలా. 3వ వచనం నుండి. సమాధి ముందర ఉండిన రాయి లోపలికి వెళ్ళిరు కానీ ఇందును గూర్చి వారికి ఏమి తోచక ఉండగా వారి యొద్ద నిలబడి ఉండిరు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఏమి చెయ్యాలో ఏమీ తోచక. ఇప్పుడు ప్రశ్న ఏదో ఉంది మనకి. ఎన్నిసార్లు ఎదురంటే ఏం తోస్తలేదు మనకి. ఏం జరిగింది ఇప్పుడు? మనం ఏం చేయాలంటే చెప్పండి. ఏం చేయాలో తెలియట్లేదు మనకి. అక్కడ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఎవరికి? స్త్రీలకి. రాయిలు వేసేది మనుషులైతే, రాయిలు తొలగించేది దేవుడైతే. అది ఎంత పెద్ద అడ్డురాయి అయినా తొలగించేది ఆయన అయితే. రాయి లేని జీవితం లేదని సత్యమైతే, తొలగింపబడిన రాయి కూడా లేదన్నది దేవుని సందేశం అయితే, ఈ రెండింటి మధ్య మనం చేయాల్సింది ఏంటన్నది చెప్పండి. మనకు కావాల్సిన ఈస్టర్ సందేశం. మనం ఏం చేయాలి? స్త్రీలు ఏం చేస్తారో మనం అది చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కూడా ఏమీ తోచలేదట. ఏమీ తోచలేనప్పుడు స్త్రీలు భయపడలేదట. నేను ఒక మాట అడుగుతున్నాను. సమాధి దగ్గరికి శిష్యులు రాలేదు, చెప్పండి. స్త్రీలు వచ్చారు. వాళ్ళెందుకు రాలేదు, వీళ్ళెందుకు వచ్చారంటే కారణం ఒకటి. వాళ్ళు భయపడ్డారు, చెప్పండి. వీళ్ళు భయపడలేదు. దేవుని దగ్గర గుర్తుపెట్టుకొని, ఎన్ని అడ్డుండిపోయినా, ఎన్ని విషయాలు మనకు ఆటంకం అయిపోయినా, ఇక అయిపోయింది జీవితం, విశ్వాసం అనే లోకం మనం ఎక్కిరించిన మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన? భయపడకూడదు. అది ఎంత పెద్ద తుఫానైనా మరలా చెప్తున్నా, ఎంత పెద్ద జీవితం అలజడ వచ్చేసినా, ఏమైపోయినా మనం భయపడడానికి వీల్లేదు. శిష్యులు భయపడ్డారు కనుక లోపలికి పోయి తలుపులు వేసుకున్నారు. శిష్యులతో ఉన్న ఈ స్త్రీలు శిష్యులు వీళ్ళు భయపడలేదు కనుక బయటకు వచ్చి చెప్పండి ఆ రాతి ముందు నిలబడ్డారట. వచ్చిన తర్వాత ఏమీ తోయట్లేదట. వారి మొట్టమొదటి నేర్చుకున్న పని ఏంటంటే, వారికి అర్థమైనది ఒకే ఒక విషయం: మనం భయపడకూడదు, వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఇక అయిపోయిందని మన జీవితాన్ని ఎక్కిరించినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి. స్త్రీలు అందుకు వచ్చారు. అప్పుడు దేవదూత చెప్తుంది, ఎటు తోసని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు 7వ వచనంలో, మనుష్య కుమారుడు సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనిరి. ఆగుదా, ఇక ముగించుకుందాం. అక్కడ చెబుతున్న మాట చూడండి. ఎటీ తోచని పరిస్థితుల్లో ఆన్సర్ దేవదూత ఏం చెప్తుందంటే, జ్ఞాపకం చేసుకోండి అంట. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఏం చెప్పాడో అదే జ్ఞాపకం చేసుకోండి. నేను మరలా చెప్తున్నాను, మనకి ఎంత భయం వచ్చేసినా, ఎంత హృదయ వికారమైన పరిస్థితి, ఎన్ని అడ్డురాళ్ళు బండరాళ్ళు వచ్చినా భయపడకుండా మనం ఒక పని చేయాలని చెప్పండి. దేవుడు ఏం చెప్పాడో అది మన జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అది జ్ఞాపకం రాదు, చెప్పండి. అందరి మాటలు జ్ఞాపకం వచ్చేస్తాయి మనకి. మీకే ఇలా జరిగింది ఎట్రా అని. మనకు అది జ్ఞాపకం రాదు. మనకి ఏం జ్ఞాపకం వస్తే, అందరూ బాగానే పాస్ అయ్యారా, నువ్వేడ్రా. ఇలాంటి బిరుదు భయంకరమైన పిరిగితనమైన వచనాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అది కాదు మనకు జ్ఞాపకం రావాల్సింది. ఆ రోజు భయంకరమైన వాతావరణం మధ్య, అన్ని దారులు మూసుకుపోయిన మధ్య, బండ ఇక వారి శక్తికి మించిన బండ అడ్డుగా ఉండిపోయినప్పుడు భయపడకుండా ఉంటే, వారికి దేవదూత చెప్తున్న మాట ఒకటే, చెప్పండి. ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఎంత కన్నీళ్ళు అడ్డొచ్చినా, ఎన్ని ఏడుపులు వచ్చినా, ఎంతమంది శత్రువులు మీకు పెరిగిపోయినా, ఎంతమంది ఇక అయిపోయావని నిన్ను బిగించేయడానికి రెడీగా ఉన్నా, నువ్వు వాడి జ్ఞాపకం చేసుకో. ఆయన మనకి ఏం చెప్పాడు అది జ్ఞాపకం చేసుకో. మనకు అది జ్ఞాపకం రావాలి. మన జీవితాలకి అర్థం, పరమార్థం, ధైర్యం ఎక్కడొస్తుందంటే ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్పాడు ఆయన?
మనుషులు ఆయన చంపేస్తారని, మనుషులు తీసుకెళ్ళి ఆయన సిలివేసేస్తారని, 3వ దినాన ఆయన లేస్తాడని, ఆయన మరలా తిరిగి వస్తాడని చెప్పింది. చెప్పండి, జ్ఞాపకం చేసుకో. ఈస్టర్ దినాన మీకు చెప్తున్నాను, మరలా మనుషులు ఆయన చంపేశారు, సిలివేసేశారు, సమాధి చేసేశారు, అడ్డురాయి పెట్టేశారు. ఆయన చెప్పాడు, చెప్పినట్టుగానే మరలా తిరిగి లేచాడు. ఈరోజు ఆదివారం నీకు నాకు చెప్తున్నాడు, అది జ్ఞాపకం చేసుకో. ఆయన మరలా వస్తాడు. ఈ ఈస్టర్ దినాన నీకు నాకు ఇచ్చే ధైర్యం, ఒక నిరీక్షణ ఏంటి చెప్పనా? నీ జీవితంలో ఎన్ని అడ్డురాళ్ళు ఉన్నా చెప్పండి, లేచిన వాడు మరలా మన జీవితంలోనికి తిరిగి ఒకరోజు వస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమాధుల్లో దయ్యాల్లా తిరుగుతున్నారట్టి, అది కాదు, జ్ఞాపకం చేసుకోండి. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఏం మాట్లాడో జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మీరు నోరు విప్పి చెప్పినది జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళి చెప్పండి. ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి నాకన్నా ముందు నేను వస్తుండగా ప్రకటించమని చెప్పాడు. ఆ రోజు ఆయన చెప్పిన ప్రాంతానికి ముందస్తుగా వెళ్ళి చెప్పమన్నాడు. నేడో రేపు ఆయన వస్తాడు. ఆయన వచ్చే ముందుగా మనం చెప్పండి, ఆయన గూర్చి చెప్పుకుంటూ మనం తిరగాలని జ్ఞాపకం పెట్టుకుని చెప్పుకోవాలట. సంఘం ఇది చేస్తుందా? అది ఏం చెప్పట్లేదు. చెప్పండి, ఈస్టర్కి ముందు రోజు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తెల్లబట్టలు వేసుకుని కూర్చుని, కొవ్వొత్తులు వెలిగించేసుకుని, పువ్వులు జల్లేసి, మొత్తం మీద అక్కడ పాటలు పాడేసి, సీరియస్గా ఆడి పేరు మీద ఏమైనా నచ్చిన ఉంటే తినేసి, చెప్పండి, అక్కడే ఉండి ఆడి ఏమైనా బూతు మాటలు పనికిమాల విషయాలు ఏమంటే అక్కడే ఇవి జ్ఞాపకం చేసుకోరు. ఆడు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుని బాగానే చచ్చిపోయాడు అనుకుని మళ్ళీ వస్తాడేమనుకుని సిలువ అడ్డంగా పెట్టి, ఆ రోజు ఆయనకు రాయడితే సిలువ పెట్టారు, నువ్వు వచ్చావని చంపేస్తావు నిన్నని. అక్కడ సిలువెట్టి మళ్ళీ ఇలా బయటకు వచ్చి మళ్ళీ అంటారు, రాకే మళ్ళీ వచ్చే ఏడాది వస్తాం అని వెళ్ళిపోతున్నారు. ఇది ఈరోజు ఇలా జ్ఞాపకం చేసుకున్నది. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి? మన సమాధుల పండుగలో ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన ఏం చెప్పాడు అది జ్ఞాపకం చేసుకున్నామా? లేదు. ఆయన ఏం చెప్పాడు? లేచిన నేను తిరిగి వస్తానని చెప్పాను, మిగిలిన శిష్యులకు చెప్పుడి. ఈరోజు మనకు చెప్తున్నాడు, లేచిన నేను మరలా 2వ రాకడలో మేఘాల మీద రాబోతున్నాను, ముందస్తుగా మీరు వీళ్ళందరికీ చెప్పండి. శిష్యులు చెప్పారట, స్త్రీలైన శిష్యులు చెప్పారట. నమ్మకమైన శిష్యులు అనుకున్నవారు 11 మంది మౌనంగా పోయి లోపల దాక్కున్నారట. వీళ్ళెళ్ళి చెప్పారట. గమ్మత్తు ఏంటి చెప్పనా? ఆయన తిరిగి వస్తాడన్న సంగతి 11 మందికే కాదండి, చెప్పండి, ఆయన చుట్టూ ఉన్న స్త్రీలకు కూడా ఆయన చెప్పాడట. మనం ఎలా చెప్పగలం ఆ మాట అంటే, ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి ఆయన అంటున్నాడు అంటే, ఆ మాటలు స్త్రీలకు కూడా ఆయన చెప్పండి చెప్పాడన్నమాట. ఆ 11 మందికే కాదు, చెప్పండి, ఆ 11 మందితో పాటు ఉన్న స్త్రీలకు కూడా ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మరలా వస్తానని చెప్పాడు. ప్రభువా, బండేసేసినా వస్తాను, చంపేసినా వస్తాను, ఇక నేను బంధించేసినా వస్తాను. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞాపకాలలో నేను చెబుతున్నాను, నేను మరలా చెప్పండి వస్తాను. నేను మరలా చెప్తున్నాను, మీ యజమాని మిమ్మల్ని బంధించేసి మీ మీద కిరోసిన్ పోసేసిన, కిరోసిన్ లేదు, పెట్రోల్ పోసేసిన, కిరోసిన్ దొరుకుతలేదు కదా, మిమ్మల్ని ఏం చేసేసినా, మీ అత్త మామలే మీకు ఊరేసేసిన, నీ భార్య నీకు సంఘటనలా తయారైనా, నీ శత్రువర్గం నీ స్నేహితులు అయిపోయినా, నీ బంధువులే నీకు ఎన్ని పొడి చేసినా, ఎన్ని చేసేసినా జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు ఆయన చెప్పండి వస్తాడు, ప్రతి దానిని తొలగిస్తాడు, మన నిందలను చెప్పండి పూదండలుగా మారుస్తాడు, మన అడ్డు బండలను తొలగించి లేచిన ఆయన మనల్ని మరల ఈ కుళ్ళిన సమాధుల్లో నుంచి చెప్పండి లేపేస్తాడు, తిరిగి లేపేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఆ రోజు స్త్రీలు చెబుతున్నప్పుడు ఒక విషయం జరిగిందట, ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. 10వ వచనం నుండి ముగించుకుందాం. 10వ వచనం నుండి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, అయితే వారి మాటలు వీరి దృష్టికి
వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. నేను అడుగుతున్నాను సంగమా, మనం వెళ్ళి ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకుని వెళ్ళి చెప్తే ఈ లోకం ఏమంటుంది చెప్పనా? ఎగతాళి చేస్తుంది. ఈ లోకం ఏమంటుంది చెప్పనా? ఎక్కిరిస్తుంది. ఈ లోకం ఏమంటే చెప్పనా? ఎర్రివార్లారా అంటుంది. ఈ లోకం ఏమంటే చెప్పనా? మా ఖాళీ లేదు చెప్పండి పొండి అంటుంది. ఈ లోకం ఏమంటే చెప్పనా? మా భయాలు మాకున్నా, మేము దాక్కున్నా, మా దగ్గరికి రాకండి అంటుంది. కానీ ఎన్నన్నా కామనగా స్త్రీలు చేసిన పని ఏంటి చెప్పనా? వాళ్ళు చెప్పారు, ఎక్కిరించినా చెప్పారు, ఎగతాళి చేసినా చెప్పారు, నమ్మకపోయినా చెప్పారు, ఎర్రివార్లారన్నా చెప్పారు, ఎన్ని మాటలన్నా చెప్పారు. నోరిప్పి జ్ఞాపకం చేసుకున్నది చెప్పండి చెప్పారు. ఈరోజు మనం చేయాల్సింది నేను చెప్తున్నాను, ఎక్కిరించినా చెప్పాలి, ఎగతాళి చేసినా చెప్పాలి, వెలివేసినా చెప్పాలి, బండలేసినా చెప్పాలి, పొమ్మన్నా చెప్పాలి, ఎర్రివార్లారన్నా చెప్పాలి. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ నోరిప్పి మనం చెప్పండి, ఆయన లేచాడు, వస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పండి. మనం చెప్పాలి. ఇది మన బాధ్యత. మరలా ఏడాది వచ్చేసరికి మరలా మనం అందరం గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంత ఎగతాళి చేసినా క్రైస్తవ సమాజానికి ఊపిరి లాంటి మాట ఒకే ఒక్కటి, రాయి తొలగింపబడింది, ఆయన లోపల లేడు, ఆయన తిరిగి లేచాడని మనం చెప్పాలి. ఒక మాట నేను చెప్పనా, మన భక్తి జీవితం 30 సంవత్సరాలు అయినా, 40 అయినా, 50 అయినా, 60 అయినా, వారమైనా, ఒక్కరోజైనా నీకుండే ఊపిరి ఒకే ఒకటి అని చెప్పిన, ఆయన తిరిగి లేచాడు. ఆ పాయింట్ ఒక్కటి మన లైఫ్లో లేదో నేను చెప్తున్నాను. నీకు 60 సంవత్సరాలు భక్తున్న వేస్ట్, వారం రోజులు భక్తున్న వేస్ట్, ఈ ఒక్కరోజు నువ్వు నిష్టకున్న వేస్ట్. ఆయన లేచాడు అన్నది నీకు తెలియకపోతే సరైన అర్థం, నీకు జ్ఞాపకం ఉండి నువ్వు చెప్పే స్థితిలో లేకపోతే నీ విశ్వాసానికి అర్థము లేదు. కానీ సంఘానికి ఏంటో మరి క్రిస్మస్కు ఉన్నంత అడావిడి చెప్పండి రిజరెక్షన్ ఉండదు. క్రిస్మస్ కన్నా గొప్పదేంటి చెప్పినా, ఆయన లేచాడు. క్రిస్మస్గా చేసిన తడావుడు దీనికి చేయరు, ఎందుకంటే చేయాల్సిన దానికి చేయరు. చెప్పండి, అవసరం లేని దానికి ఎక్కువ చేస్తారు. ఎందుకో మరి ఈ లోకం అంతే. నిజానికి క్రైస్తవ సంఘానికి పునాది ఏంటంటే, మన జీవితానికి ధైర్యం ఇచ్చేది ఏంటంటే, ఆయన జీవితంలో పడిన బండలే తొలగించిన దేవుడు మన జీవితంలో ఉన్న బండలను కూడా తొలగించగలడు. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు నేను చేయాల్సినది, చంపేవారున్నా, కప్పెట్టేవారున్నా, అధికారులున్నా, ఎగతాళి చేసేవారున్నా, ప్రసంగాలకు వంగ పెట్టేవారున్నా, మనం ఇలాంటి వారు వీళ్ళకి ఫాలోవర్స్ కూడా అని యేసుప్రభువు అన్నట్టు అన్నా, ఎన్ని మాటలు అన్నా, ఇది కూడా ఒక సంఘమా అన్నా, ఇది ఒక ఉద్యోగం అన్నా, ఇది కూడా ఒక ప్రసంగం అన్నా, ఎన్ని మాటలు అన్నా, ఇక అయిపోయారని మన మీద ఎన్ని నిందలేసి బంధించేసిన, పెద్ద బండరాళ్ళు మన మీద పడేసేసిన, ఎన్ని అయిపోయినా చివరికి మన దేహాన్ని ముక్కలుగా నరికి కాల్చేసి బూడిద చేసి నేలలో కప్పెట్టేసిన, మనం లేపేవాడు, లేచినవాడు మన దగ్గరికి మరలా చెప్పండి వస్తాడు. మనల్ని తీసుకుని వెళతాడు, మేఘాల మీద ఎక్కించుకుంటాడు. రంగరంగ వైభవంగా ఎక్కిరించిన కోట్ల మంది మనుషుల మధ్య నమ్మకమైన దాసుడా బలా అని మనల్ని చెప్పండి తీసుకెళ్ళిపోతాడు. మనకు లైక్లు యూట్యూబ్ అవసరం లేదు, మనకు లైకులు ఫేస్బుక్ అవసరం లేదు, మనకు లైకులు ఏ వాట్సాప్లో బలేపాడారండి పాట అని కూడా మనకు ఎవరు చెప్పకూడదు. మనకు రావాల్సిన ఒకే ఒక్క లైక్ చెప్పండి, యేసుక్రీస్తు. ఆయన వస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మన జీవితంలోనే మళ్ళీ చెప్తున్నాను, ఎంత పెద్ద ప్రమాదాలు మన జీవితంలో ఉన్నా సమాధిని చూడు. మరణమే గెలిచిందన్న ఆ సమాధిని చూడు, మరణం ఓడిపోయిందనే సమాధిని చూడు. నేను అడుగుతున్నాను, చాలామంది ఆత్మహత్య చేసేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారండి? ఇక నా పేజీ అయిపోయిందండి, నా జీవితం అయిపోయిందండి, ఇంక నేను ఏమైపోతానండి, ఇంకెందుకంటే నేను బతకలేనని చెప్పి పురుగుల మంది తాగేస్తున్నారు. ఇంక నేను ఆడెవడో చచ్చిపోయాడు ఆ అమ్మాయి కోసం, బీటెక్ స్టూడెంట్ అనుకుంటా, తాగేసాడు. ఆ అమ్మాయి మరి పిచ్చి తొక్కలకలో ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వీటితో మాట్లాడిన రోజులు మాట్లాడింది, ఇంకొకటి ఎవడో తగిలాడు, గట్టిగా మాట్లాడితే అన్నయ్యలో ఉంది. ఇప్పుడు ఆడు తట్టుకోలేకపోయాడు, ఆడు పిచ్చెక్కిపోయాడు. ఆ తెలంగాణ కొరగాడు మాట్లాడు ఏంటి నువ్వు నాతో మాట్లాడు ఏంటంటే, నువ్వు మాట్లాడి గట్టిగా మాట్లాడి నీ మీద కేసు ఎడతాడు, మళ్ళీ ఆడితో తిరిగేసి ఆడి మీద కేసు ఎడుతుందట. అలా ఉన్నాయంటే సెక్షన్లో ఏం చేస్తాం?
అలా పెట్టేసి నీ మీద పెట్టేసి ఎక్కువ మాట్లాడతా, ఇదిగో కేసు పెడతాను కానీ అప్సెట్ అయిపోయి, నా మీద కేసు పెడతాను, నా మీద నాతో తిరిగావు, నాతో ఉన్నావు, ఇన్ని చేస్తావు, నా మీద కేసు పెడతాంటే పెడతాను, ఎక్కువ మాట్లాడమంటున్నది. అది తట్టుకోలేకపోయాడు. నా జీవితానికి ఇది బండరాల ధైర్యందని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అని ఒక మాట చెప్పనా, యవనస్తులకి ఇలాంటి బండరాలు ఉంటాయి. మీ కుటుంబంలో మీ అత్తమామల బండరాల్లో ఉంటాయి. మీ జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మీకు బండరాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పెద్ద రాళ్ళు ఏం కదా, ఇవన్నీ గులకరాళ్ళు. అంత పెద్ద రాయినే తొలగించిన వాడు, ఆ రాయితో మీ రాయి పట్టుకెళ్ళి పక్కన పెట్టి మీ రాయి కనబడదు, ఇంకా కనబడదు. ఆ సమస్య ముందు మన సమస్యలా చెప్పండి, ఆ బంధింపు ముందు మన బంధింపా చెప్పండి, ఆ స్వేచ్ఛ లేని ఆ సమాధి మౌనం వెనక మన మౌనమా చెప్పండి, ఏంటి చెప్పండి. ఆయనతో పోల్చుకుంటే మనకి ఏముంది చెప్పండి. ఆ సిలువ ముందు మన సమస్యలన్నీ చెప్పండి, చాలా చిన్నవి. ఆయన బంధించిన బంధకాల ముందు మన బంధకాలన్నీ చాలా చిన్నవి. అన్నిటినికే సమాధానం చెప్పి లేచిన దైవం ఆయన మీద అనుకున్న మనకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరికైనా ఎంతమంది ఆలం చేసుకుంటారో చేసుకునివ్వండి, ఎంతమంది ఏమంటారో అనివ్వండి, ఎంతమంది మీ జీవితాలు ఎక్కిరిస్తారో ఎక్కిరివ్వండి. కానీ మీ అల్టిమేట్ గోల్ ఒకటే, మీ ప్రభు జ్ఞాపకాల్లో ఉన్నాడని మర్చిపోకండి. ప్రతి వారం మనం తీసుకుంటున్నాం రొట్టె దాక్షరాలు. ఎందుకు తీసుకుంటున్నాం? చదువుకున్న టెక్స్ట్లో పదం ఏంటి చెప్పండి? ఆయనను జ్ఞాపకం చేసుకునేటకి ఇది చేయుడి. పౌలు గారు అన్నారు ఆ మాట కావాలని. ఆ ప్రతి వారం మనకి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుప్రభువా అని జ్ఞాపకం చేసుకుంటాను కదా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నా లేచిన వాడు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల నుంచి, మురికి జీవితంలో నుంచి కూడా లేపగలడని జ్ఞాపకం చేసుకోండి. ఇది సువార్త. ఇదే వారం వారం మనం రొట్టె ద్రాక్షరసం చెప్పండి ఏరుస్తున్నాం. ఇప్పుడు లోక మనకు చెప్తున్నాడు, ఆ రాయి తొలగిపోయింది. ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ పునరుద్ధానంలో ఒక రోజుకి మన రాయిలు కూడా అన్నీ చెప్పండి తొలగిపోతాయి. ఇక మరలా లేస్తాం ఒకరోజు నూతనంగా. ఏడుపు లేదు, బాధ లేదు, చింత లేదు, ఇబ్బంది లేదు, కన్నీరు లేదు, కరోనా కూడా లేదు, డెల్టా కూడా లేదు, ఏమీ లేదు. అక్కడ తుమ్ములు కూడా రావు, ఏమీ లేవు. మరి అక్కడ ఏముంటుంది? జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? జాయ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, వర్షిప్ సాంగ్స్ ఉంటాయి. అక్కడ ఏముంటాయి? మనం పాడుతున్న పాటలు వినడానికి ప్రభు అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇంకా ఎవరుంటారు? మనతో పాటు గొర్రె పిల్ల ఉంటుంది. ఇంకా ఎవరుంటారు? పరిశుద్ధులు మనతో ఉంటారు. ఇంకా ఏముంటుంది? ఇక వాతావరణం మనం వివరించి చెప్పలేం. ఒకరోజు అక్కడ ఉంటే చెప్పండి చాలా ఉంటాయి. పరలోకం అంటే ఎలా ఉంటుంది చెప్పనా? ఏదో ఒక మూలన్నా సరిపోద్దండి. మనం ఆ మధ్యలో కూడా ఉండక్కర్వద్దు. ఆ మూలన గుంపుల మూలన సరిపోద్ది. ఎందుకు చెప్పనా? అది పరలోకం. అది అక్కడ దేవుడు ఉంటాడు, గొర్రెపిల్ల ఉంటుంది, పరిశుద్ధులు ఉంటారు, కోటాను కోట్ల మంది ఉంటారు. నిజంగా ఉంటారా? నిజంగా పరలోకం ఉందా? నిజంగా ఇదంతా జరుగుద్దా? నిజమేనా అంటే నిజమని చెప్పడానికే ఆయన చెప్పండి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. అక్కడ అది ఉంది అని నాకు నిజమేంటంటే అదిగో ఆ మరణించాడు అనుకున్న ఆయన తిరిగి లేచాడు. చనిపోయిన ఆయన తిరిగి లేచాడు. అది నిజమా అనడానికి ఇది నిజమైతే చెప్పండి అది నిజమే. లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములో లేడు. లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? శిష్యుల మధ్య లేడు. లేచిన వాడు ఎక్కడున్నాడు? హిమాలయాల్లో తపస్సు చేయట్లేదు. లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. దాని పేరే పరలోకం. అక్కడికి వెళ్ళిన వాడు చెప్పాడు, మరలా నేను ఇక్కడికి వస్తాను, వచ్చి నేను ఎక్కడున్నాను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఈ పునరుద్ధానం నీకు నాకు ధైర్యం చెప్తుంది. రాళ్ళు ఎప్పటికీ మనకు శాశ్వతంగా అడ్డుగా ఉండలేవు. రాళ్ళు లేని జీవితాలు లేవు. తొలగింపబడిన రాయి లేదు. మన జీవితంలో ప్రతి అడ్డు రాయి ఒక రోజుకి చెప్పండి తొలగింపబడతారు. దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, బలమైన విలువైన సంగతులు మాకు అందించినందుకు మీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో? నిజమే తండ్రి. 3 రోజులు సమాధి వెనక, ఆ మౌనం వెనక ఎంతమంది గొంతులు తండ్రి ఎలా నోటుకు వచ్చినట్టు మాట్లాడే మేము విన్నాం. హేరోదు వర్గం వారు, పిలాతు వర్గం వారు, సద్దుకైలు, పరిసయ్యులు, జలేతు, గలిబిలైపోయిన తండ్రి గలిలయ శిష్యులు, ఎంతమంది ఎవరికి వాళ్ళే తండ్రి మౌనం అయిపోయిన ఆయన వెనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ వాటన్నిటికీ సమాధానం ఆయన తిరిగి లేచాడు. ఆ అడ్డు రాయిని తొలగించింది మీరే. ఆ అడ్డు బండను తొలగించడానికి కారణం మమ్మల్ని కళ్ళు విప్పి చూడమనడానికే తండ్రి.
జీవమే గెలిచింది, మరణం ఓడింది. వేయబడిన ప్రతి రాయి తొలగింపబడింది. మా జీవితాలకు కూడా ధైర్యం ఇచ్చింది. మా జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డు బండలు కూడా తండ్రి మీరు తొలగించగలరు. చరిత్రలో తండ్రి ఇంత పచ్చి నిజాన్ని మాతో మాట్లాడిన మీరు తండ్రి, మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క తండ్రి ఆటంకాన్ని తొలగించి తిరిగి మరలా మీ కుమారునితో పాటు మీ సింహాసనం మీదకి మమ్మల్ని తీసుకెళ్ళగలరు. మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, మీరు మాకేం చెప్పారో అది మా జ్ఞాపకం ఉండడమే సువార్త. మా భక్తి జీవితానికి ఎంత తండ్రి సీనియర్ విశ్వాసులం అయిపోయిన తండ్రి, అది మాకు జ్ఞాపకం ఉండాలి. ఆయన ఏం చెప్పాడో అది మేము వెళ్ళి ఇతరులకి చెప్పాలి. ఆయన లేచాడని, తిరిగి వస్తాడని స్త్రీలు చేసిన సువార్త మేము నోరు విప్పి ప్రకటించాలి. మాకు ఎన్ని అడ్డులున్నా బండలున్నా భయపడని వారిగా మీ వద్దకు మేము రావాలి తండ్రి. ఇట్టి చక్కటి సందేశాన్ని మాకు అందించారు. ఎందరికి అర్థమయ్యాయో, ఎందరు హృదయాల్లో తండ్రి ఈ ధైర్యాన్ని, ఈ మాటలు నింపాయో నాకు తెలియదు తండ్రి. మాకు ఈ మాటలను బట్టి ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. నా మనస్సును తండ్రి అటు ఇటుగా తిరిగిపోకుండా నేరుగా ఈ నిరీక్షణ వైపు, ఈ రక్షణ వైపు మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా తండ్రి సంఘంలో బలహీనులైన వారు ఉన్నారు తండ్రి, రోగ పరిస్థితులకి లోనవుతున్న వారు ఉన్నారు. వారందరినీ లేవనెత్తండి, వారందరినీ తండ్రి స్థిరపరచండి. విశ్వాసంలో బలమైన కార్యాలకు కర్తలుగా మీరు నడిపించి తండ్రి సంఘాన్ని మరింత అభివృద్ధి పరుస్తారని కోరుతూ మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని కూడా క్షమించండి. వారిని ప్రేమించే మనస్సును మాకు దయచేయండి. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.